జై శ్రీమన్నారాయణ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఏమి పేరు, దాని వ్రత విధానం గురించి తెలుసుకుందాము. ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడుగుచున్నాడు, ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఏమి పేరు, వ్రత విధానం ఏమిటి అని అడిగాను. ఏ దేవుణ్ణి పూజించాలి అని అడిగాను. శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాను, ధర్మరాజా, మిక్కిలి ఆశ్చర్యకరమైనది, దీనికి ఒక కథ కలదు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ప్రేమతో నారదుడికి చెప్పిన కథ ఇప్పుడు నేను నీకు చెప్తాను. నారద, నీవు మునిమండలిలో గొప్పవాడివైనను కలహప్రియుడవు. నీవు శ్రీ మహావిష్ణువునందు మంచి భక్తి కలదు, అందుకే మంచి ప్రశ్న వెయ్యగలిగితివి. వాస్తవముగా హరివాసము కన్నా పవిత్రమైనదియు శ్రేష్టమైనదియు భూలోకమున వేరొకటి లేదని విశ్వసించుము. మోక్షమునందుటకు మంచి సాధనము ఈ ఏకాదశి వ్రతము. పుణ్యప్రదమైనది, పాపములను హరించినది, సర్వాభీష్టములను నెరవేర్చినది. ఇట్టి ఉత్తమమైన వ్రతమును ఏ మానవులు ఆచరించరో వారు నరకమును కోరుకొనుచున్నారని గ్రహించవలెను. ఆషాఢ మాసమున శుక్లపక్షమున వచ్చే ఏకాదశికి పద్మ అని పేరు. పురాణమునందు చాలా ప్రఖ్యాతి చెందినది. భగవంతుడైన ఋషికేశుని ప్రీతి కోసం ఈ ఉత్తమ వ్రతము తప్పక చేయవలెను. నారద, సూర్యవంశమున జన్మించిన మాంధాతను రాజర్షి భూమండలమునకు చక్రవర్తిగా ఉండెను. అతడు సత్య ప్రతిజ్ఞ కలవాడు, మంచి ప్రతాపశాలి, ప్రజలను తన సొంత బిడ్డలుగా చూసుకునేవాడు, ధర్మయుక్తంగా పరిపాలన చేసేవాడు. రాజ్యమున కరువు కాటకములు లేక, మానసిక చికాకులైనా లేక, వ్యాధులు, శారీరక బాధలు, మానసిక చికాకులు లేకుండా చాలా సంతోషంగా ఉండేవారు. ప్రజలందరూ కూడా సర్వవిధ భయరహితులై ధనధాన్యములతో పరిపూర్ణులై ఉందరు. ఆ మహీపతి ధనాకారమున న్యాయ విరుద్ధమైన సంపాదించిన ద్రవ్యము చిల్లిగవ్వ కూడా లేదు. ఈ విధంగా ధర్మయుక్తంగా పాలన చేయుచుండెను. ఇలా కొన్ని సంవత్సరములు గడిచినవి. కానీ ఒకానొక సమయమున ఏ పూర్వజన్మ కర్మ పరిపాకం వలనో అతని రాజ్యమునందు వరుసగా 3 ఏళ్ళు వానలు కురియటం మానవేసినవి. మేఘడ వర్షించలేదు. వర్షం లేని కారణము చేత రాజ్యంలో పంటలు పండలేదు. ప్రజలలో ఆకలి బాధలు బయలుదేరెను. యజ్ఞయాగాదులు ఆగిపోయినవి. పితృదేవతలకు స్వదాకారములు లేకపాయెను. తమకే తిండి లేక మాడిపోతుంటే అతిథి సత్కారం ఎలా చేయగలరు? ప్రజలందరూ కూడా రాజు దగ్గరికి సమావేశమై, మహారాజా, కరువుచే ప్రజానీకము కటకట పడుచున్నారు, వారికి హితము కూర్చవలసిందిగా వర్షములు పడుటకు ఏదైనా ఉపాయమును సూచించమని చక్కగా విన్నవించిరి. అప్పుడు నీరములకు నారములని పేరు కలదు. పురాణములలో విద్వాంసుల వలన వినియున్నాము. భగవంతునకు అవియే స్థానములు కావున అతడు నారాయణుడు అనబడుచున్నాడు. ఇది ధర్మశాస్త్రంలోని విషయము. ప్రజల యొక్క యోగక్షేములు రాజునకు కర్తవ్యము కాన ఏదో పుణ్య అనుష్ఠానము చేసి ప్రజలను కాపాడమని అడిగారు. అప్పుడు మాంధాత చక్రవర్తి, మీరు హితము కోరి చెప్పారు. రాజు చేసిన పొరపాటుకు ప్రజలు బాధలు కలుగుట మంచిది కాదు. నేను శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాను అని అరణ్యమునకు బయలుదేరాను. అక్కడైతే తపోధనులు, మహర్షులు ఉంటున్నారు. ఏదైనా ఉపాయం చెప్తారని అడవిలో తిరుగుచుండగా అక్కడ బ్రహ్మ మానసపుత్రుడైన అంగీరస మహర్షి దర్శనము కలిగాను. ఆ ఋషి తన దివ్య తేజస్సుతో దిక్కులను ప్రకాశింపచేయగా 2వ చతురానుని వలె ఉండెను. ఆ మహర్షిని చూసి తాను పాదాభివందనము చేసి వచ్చిన పని గురించి చెప్పెను. ఆ మహర్షి, ఈ కృతయుగమున కేవలం బ్రాహ్మణులే తపోనిష్ఠులై ఉండేవారు, ఇతరులు ఉండేవారు కాదు. ప్రస్తుతం నీ రాజ్యమున ఒక శూద్రుడు తపోనిష్ఠ అయి ఉన్నాడు. అందువలన ఈ వరిపిడికిది ఇదియే కారణం. ఆ శూద్రుడు చెయ్యరాని పని చేయుచున్నాడు కాన మేఘుడు వర్షించలేదు. అతనిని సంహరించమని చెప్పెను. చంపినచో దోషము శాంతించి అనావృష్టి తొలగిపోవునని చెప్పెను. అప్పుడు చక్రవర్తి, శూద్రుడు ఏమి తప్పు చేసినాడని వదింతును, తపస్సు చేయుచున్నంత మాత్రమున సంహరించవలసిందేనా? నా మనసు అందుకు అంగీకరించడం లేదు. హింస లేని ధర్మానుష్టం ఏదైనా ఉంటే సెలవేయండి అని అడిగాను. అప్పుడు దాని నుంచి శాంతించవలెను అని.
అప్పుడు అనగా, సరే రాజా, నీ హృదయం అందుకు ఇష్టపడనిచో ఒక ఉపాయము చెప్పేదను వినుము. ఆషాఢమాసమున శుక్లపక్షమున పద్మ అను పేరుతో ప్రసిద్ధమైన ఏకాదశి వచ్చును. ఆనాడు నీవు ఉపసించి వ్రతము చెయ్యుము. ఆ వ్రతము ప్రభావం వలన మంచి వర్షము పడును. ఇది నిశ్చితము. ఆ వ్రతము సమస్త కార్యములను సిద్ధించును, సర్వోపద్రవములను ఈతి బాధలను శాంతింపచేయును కనుక తప్పక చెయ్యవలసి అని చెప్పాను. ఆ మహారాజు మహర్షి చెప్పిన మాటలు విని ఆనందభరితుడై సెలవు తీసుకొని వెళ్ళెను. మాంధాత చక్రవర్తి ఆషాఢమాసం వరకు వచ్చే వరకు నిరీక్షించి శుక్లపక్షము ఏకాదశి రాగానే తాను తన ప్రజలు బంధువులు 4 వర్ణములతో అందరూ కలిసి ఉపవాసముండి రాత్రి జాగరణ చేసి వ్రతమును ఆచరించిరి. నారద, ఈ విధముగా చక్రవర్తితో సహా ప్రజలందరూ కూడా ఏకాదశి వ్రతమును ఆచరించగానే మేఘుడు కుంభవృష్టిని కురిపించును. భూమి అంతయు నీటితో తేలియాడెను. పంటలు సమృద్ధిగా పండెను. భగవంతుడి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషములుగా నుండెను. ధర్మరాజా, ఈ ఏకాదశి వ్రతము భుక్తిని ముక్తిని ప్రసాదించును, లోకులకు సర్వ సౌఖ్యములను ప్రసాదించును. ఈ మాహాత్యమును చదివినను వినను సమస్త పాపముల నుండి విముక్తి అగుదురు. ఈ వ్రతమునకు దేవశయని ఏకాదశి అని ఈ దినమునందే విష్ణు శ్రయణ వ్రతము, చాతుర్మాస్య వ్రత గ్రహణము కూడా భవిష్యత్ పురాణంలో చెప్పబడి ఉన్నది. ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే ఆషాఢ శుక్ల పద్మ ఏకాదశి వ్రతమాహాత్యం సంపూర్ణం. జై శ్రీకృష్ణ.